ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి. హైదరాబాద్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఆందోళన మరింత పెరిగింది. ఇక పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, గడిచిన 2 రోజులుగా తెలంగాణలో పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిణామాలు కొనసాగుతున్న సమయంలో దేశంలో ఎక్కడ పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ఒక భయాందోళనలు అయితే ప్రజల్లో కనిపించాయి. కానీ ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా తగిన చర్యలు తీసుకుంటూ వచ్చింది. ఇక తెలంగాణలో గడిచిన 2 రోజులుగా పెట్రోల్ కొరత ఎక్కడ ఏర్పడుతుందో అనే ఒక ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకులకి క్యూ కట్టారు. అంటే రోజువారీగా వారి ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే ఒక ఆందోళనతోటి పెట్రోల్ బంకులకి క్యూ కట్టడం, అక్కడ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పెట్రోల్ బంకులకి వాహనదారులు రావడంతో భారీగా క్యూ లైన్లు ఏర్పడి ఒకవైపు ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నాయి. అదేవిధంగా బంకులలో త్వరగా ఈ పెట్రోలియం నిల్వలు అయిపోతూ వచ్చాయి. ఇక 2 రోజులుగా ఈ కొనసాగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతోటి వరుసగా సివిల్ సప్లై ఆఫీస్లో సమీక్షలు ఏర్పాటు చేసింది. అంటే ఎందుకు ఈ సమస్య ఏర్పడింది, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, వాటి మీద ఎంత అప్రమత్తంగా ఉండాలి, వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ సివిల్ సప్లై ఆఫీస్లో వరుసగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు ఏర్పడడం దాని మీద స్పందించాయి. ముఖ్యంగా తప్పుడు ప్రచారం జరగడం వల్లనే, అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా రాష్ట్రానికి సరిపడా ఉన్నప్పటికీ కూడా కేవలం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడం వల్లనే ఈ భారీగా క్యూ లైన్లు ఏర్పడడం, ఆ తర్వాత పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని కూడా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. సాధారణ రోజుల కంటే కూడా ఇప్పుడు 2 నుంచి 3 రేట్ల వరకు కూడా ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయని, అంటే అమ్మకాలు జరుగుతున్నాయని కూడా పెట్రోలియం డీలర్ అసోసియేషన్ చెప్తుంది. అంటే ఒక్కసారిగా ఏర్పడిన ఈ డిమాండ్ వల్ల చాలా చోట్ల అసలు పెట్రోల్ బంకులు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకేసారి ఈ పెట్రోల్ నిల్వలు అయిపోవడంతో మిగిలిన అవుట్లెట్లకు సప్లైలో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని కూడా ఈ డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఇప్పటికైనా ఆ వదంతులను నమ్మద్దు, తప్పుడు ప్రచారాలు నమ్మద్దు, సరిపడా నిల్వలు ఉన్నాయి. అంటే ఎక్కువగా ఒకేసారి పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, డీజిల్ కొరత ఏర్పడుతుందని సాధారణ రోజులలో 2 నుంచి 3 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు కూడా ఈ ప్రచారం జరిగిన తర్వాత ఎక్కువ స్థాయిలో పెట్రోల్ డీజిల్ని కొట్టించుకోవడంతో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలా అనవసరంగా, అంటే అవసరం లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ కొట్టించుకోవడం వల్ల కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా డీలర్స్ అసోసియేషన్ ప్రజలకు సూచనలు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఈ పెట్రోలియం, అదేవిధంగా డీజిల్, ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షలు నిర్వహిస్తుంది. ఇక ఈరోజు కూడా తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతోటి ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా ఈరోజు సమీక్ష సమావేశం కూడా జరగనుంది. మొత్తానికి గత 2 రోజులుగా హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా బంకుల దగ్గర ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, అదేవిధంగా తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ ఇద్దరు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఎక్కడ కూడా డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం లాంటి పరిస్థితులు లేవు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకండి, అవసరం ఉన్నంత మేరనే ఈ ఫ్యూయల్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఇంకా అంటే ఒకవైపు ప్రభుత్వం స్పందించినప్పటికీ
ఇంకా హైదరాబాద్లో పలు చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర, అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఇంకా అలాగే క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఈ వదంతులకు సంబంధించిన సమాచారాన్ని ఖండించి వేస్తేనే కొంత ఈ క్యూ లైన్లు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భయాందోళనలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. భవానీ. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడింది అనే వదంతులు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి. హైదరాబాద్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజల ఆందోళన మరింత పెరిగింది. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. Gracias. Very much.